హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ చైతన్య రేఖ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సమ్మర్ వచ్చేసింది కదండి. ప్రతి ఒక్కరి ఇంట్లో మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలనుకుంటారు. నేను కూడా ఈరోజు మామిడికాయ పచ్చడి పెడుతున్నాను. అది కొలతలతో కరెక్ట్గా సరిపోయేలాగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. పదండి వీడియో చూద్దాం. ఫస్ట్ మన మామిడికాయ పచ్చడికి ప్రిపరేషన్ ఏంటంటే, మార్కెట్కి వెళ్ళిపోయి ఒక హాఫ్ కిలోనో మామిడికాయలు, మంచి రసాలు మామిడికాయలు తీసుకొచ్చుకోవాలి. ఆ తర్వాత శుభ్రంగా కడిగేసుకొని వాటిని తడే లేకుండా ఒక పొడి బట్ట తీసుకొని తుడుచుకొని కొద్దిసేపు పక్కన ఆరనివ్వండి. ఇప్పుడు మన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక 2 కప్స్ రసాలు మామిడికాయలు తీసుకున్నాను. వాటిని చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను. 2 బౌల్స్ మామిడికాయలు వచ్చాయి. ఇది ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీసుకొని ఇలా ఉంచుకోవాలి. వీటిని మనం మిక్సీ వేసుకునే అవసరం లేదు. ఇలాగే డైరెక్ట్గా కొన్ని పాయలు వేస్తే సరిపోతుంది. 2 స్పూన్లు మెంతులు కొద్దిగానే సరిపోతాయి. కొంచెం పసుపు జస్ట్ కలర్ కోసం. అండ్ ఇవేమో సన్నని ఆవాలు. ఆవపిండి మామిడికాయ పచ్చడిలోకి చాలా బాగుంటుంది. ఈ ఆవాల్ని మిక్సీ వేసుకొని పొడి చేసుకోవాలి. ఇదేమో 1 లీటర్ నేను గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నాను. ఓన్లీ గ్రౌండ్నట్ ఆయిల్ మాత్రమే ఇందులోకి బాగుంటుందండి. నువ్వుల నూనె కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ లైన్గా ఒక్కొక్కటి ఒక బౌల్ తీసుకొని మనం మిక్స్ చేసుకున్నాం అనుకో, ఆవకాయ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం కొలతలు ఎలా చూసుకోవాలంటే, దానికోసం నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్తో మనం ఫస్ట్ మామిడికాయలు కొలుచుకుందాం. మామిడికాయలు కొలుచుకున్న తర్వాత ఎన్ని కప్పులు మామిడికాయలు వస్తాయో చూసుకోవాలి. వేద్దాం. బౌల్ నిండుగా మామిడికాయలు తీసుకుందాం. ఇది ఒక బౌల్ మామిడికాయ ముక్కలు. ఇవి కూడా కొలుచుకుందాం ఎన్ని ఉన్నాయో. ఇది 2 బౌల్స్. ఇవి 3 బౌల్స్. ఇలా ఈ బౌల్తో 3 బౌల్స్ మామిడికాయ ముక్కలు వచ్చాయి మనకి. ఇప్పుడు దీంతో మనము ఉప్పు, కారము, ఆవపిండి ఈ కప్పుతో ఒక్కొక్క కప్పు వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఈ కప్పుతో 1 కప్పు కారం తీసుకుందాం. మనం ఎండుమిర్చిని పట్టించుకున్న కారం అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ 1 కప్పు కారం తీసుకుందాం. ఒక కప్పు ఉప్పు తీసుకుందాం. స్పూన్ పసుపు తీసుకుందాం. ఇదే కప్పుతో 1 కప్పు ఆవపిండి తీసుకుందాం. 1 కప్పు ఆవపిండి. ఇందులోనే నేను మెంతులు కూడా వేసి మిక్స్ చేశానండి. మెంతులు కొన్ని మాత్రమే మిక్సీలో మెదగాలంటే మెదగవనేసి నేను ఆవపిండితో సహా మిక్సీ పట్టాను. ఆవాలు అండ్ మెంతిపిండి. ఇప్పుడు ఒలిచి పెట్టుకున్న వెల్లిపాయలు ఇలా వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని మనము పొడులన్నిటిని బాగా కలుపుకుందాం. ఇలాగా పైనకి కిందకి పొడులన్నీ కలుపుకుందాం.
నేను చెయ్యి పెట్టకుండా గరిటెతో కలుపుతున్నాను. పొడులన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు 3 కప్పుల మామిడికాయల్ని కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకుందాం. ఈ ముక్కలకి కారము ఉప్పు అన్నీ బాగా పట్టాలన్నమాట. అందుకే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందాం. మీరు వెడల్పాటి బౌల్ అయినా తీసుకోండి, లేకుంటే ఇలాంటి లోతుగా ఉన్న బౌల్ అయినా తీసుకోండి, కలపడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, పిండి అంతా ఇలా ముక్కలకి బాగా పడుతుంది కదా. ఇంక ఇవన్నీ వేసుకొని కలిపేసుకున్నాం. ఇలా మామిడికాయ ముక్కలన్నిటిని పైన నుంచి కిందకి మొత్తం బాగా కలుపుకోవాలి. పౌడర్ అంతా కింద ఉంటుంది, వాటిని ఇలా మామిడికాయ ముక్కలకి పట్టనివ్వాలి. ఈ కలపడమే ఎక్కువసేపు ఉంటుంది. మనం ఎంత బాగా కలిపితే అంత బాగా ముక్కలకి ఈ పిండి పడుతుంది. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 లీటర్ ఆయిల్ని ఇందులో మనం కలుపుకుందాం. చిన్నగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందాం. ఇందులోకి పల్లీల ఆయిల్ అయితేనే బాగుంటుంది, లేదా నువ్వుల నూనె చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేసి ఈ ముక్కలకి పట్టేలాగా చిన్న చిన్నగా మొత్తం కలుపుకోండి. కింద నుంచి ఇలా చూసుకుంటూ కలుపుకోండి. అప్పుడు పౌడర్ అంతా పైనకి రానివ్వాలి. కింద ఉన్న పౌడర్ని అంతా ఇలా పైకి రానివ్వాలి. ఆయిల్నేమో కిందికి పోనీయాలి. ఆయిల్ కిందికి వెళ్తే ఎంత ఆయిల్ పడుతుందో మనకు అర్థమవుతుంది. అలాగే ఈ ముక్కలన్నిటికి కూడా ఆయిల్ని ఇలా కలిసేలాగా తిప్పుకోవాలి. మొత్తం 1 లీటర్ ఆయిల్ పడుతుంది. ఎక్కడే కానీ మిస్ అవ్వకుండా మొత్తం ఇలా కలిసేలాగా మనం ఈ పచ్చడిని కలుపుకోవాలి. మధ్యలో ఇంచి చూస్తే కూడా మొత్తం కలిసిపోయే ఉండాలి. ఈ ఆవు పిండి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఈ పల్లీల నూనె స్మెల్ కూడా చాలా బాగుంది. ఇలా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఆవకాయ అంటే అదే మరి. పక్కా కొలతలు ఉంటే ఈ ఆవకాయ పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ అండి. ఇది మనకి ఒక 6 నెలలన్నా నిల్వ ఉంటుంది. నేను ఇప్పుడు ఒకసారి చేశాను కదా, మళ్ళీ సమ్మర్లో ఇంకొకసారి కూడా చేసి పెట్టుకుంటాను. 2 సార్లు చేసి పెట్టుకుంటే ఇయర్ మొత్తంకి వచ్చేస్తుంది. మనం 1 ఇయర్కి ఒకసారి ఇలా మామిడికాయ పచ్చడి పెట్టుకుంటే బయట కొనడం అస్సలు అవసరం ఉండదండి. ఎంచక్కా సంవత్సరానికి సరిపడా పచ్చడిని
మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఓన్లీ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, మనకి అన్నీ కలుపుకోవడమే. కొలతలు కరెక్ట్గా ఉండాలి అంతే. ఉప్పు సరిపోయిందో లేదో కొద్దిగా ఇలా వేసుకొని చూసుకుందాం. పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇంక ఇందులో ఏమీ కలపనవసరం లేదు, చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇలాంటి ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఒక జాడీలో కానీ మీరు ఇదంతా స్టోర్ చేసి పెట్టుకోండి. అవసరమైన వరకు మాత్రమే తీసి వాడుకోండి. మొత్తం అంతా ప్రతిసారి కలపనవసరం లేదు. ఒక 3 రోజుల తర్వాత మాత్రం ఒకసారి మొత్తం తీసి కలుపుకోండి. ఇప్పుడు నేను ఈ పచ్చడి మొత్తాన్ని ఈ ప్లాస్టిక్ డబ్బాలో వేసి స్టోర్ చేస్తున్నాను. పర్ఫెక్ట్గా వచ్చింది. అంటే ఊరగడ్డ తక్కువ ఉంటేనే పాడైపోతుంది, ఎక్కువ వేయాలి. చూసారా, నేను చేతులే పెట్టకుండా ఎలా కలిపేసుకున్నానో ఈజీగా. మీరు కూడా ఇలా చేయొచ్చు. ఇప్పుడు ఇది మూత పెట్టేసుకొని జాగ్రత్తగా స్టోర్ చేసుకుందాం. ఇదిగోండి, ఇది మన ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఒక 3 days తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి మొత్తం కలుపుకొని మొత్తం కలుపుకోండి. తర్వాత ఇలాగే మూత పెట్టి స్టోర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చైతన్య రేఖా వ్లాగ్స్. థ్యాంక్ యూ.